భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఎన్విరాన్మెంటల్ అనలిస్ట్ ఎం ఝాన్సీ రాణి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ బోర్డు సహకారంతో స్పార్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా కళాజాత ఏర్పాటు చేసి పలువురిలో స్ఫూర్తి కల్పించారు. ఈ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ అనలిస్ట్ ఝాన్సీ రాణి మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ పొల్యూషన్ బోర్డు రూపొందించిన ప్రణాళికలను తెలిపారు. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం స్పార్క్ సంస్థ ప్రతినిధి ఎస్ త్రినాథ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ కె రాజు, హెల్త్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్, అటవీ శాఖ ఉద్యోగి వి యేసుదాసు, సామాజికవేత్త ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అంటే మనకి ఈ రోజు థీమ్ ఏంటంటే ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. అంటే ప్రకృతి స్ఫూర్తితో మన వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం. అంటే మన భవిష్యత్తు రాబోయే తరాల్లో ఎలా మారబోతుందంటే చాలా భయంకరంగా మారబోతుందని ముందుగా హెచ్చరిస్తున్నారు. అంటే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము, తర్వాత చెట్లు నరికేస్తున్నాము. అన్ని మన చేతిలో మనమే మన భవిష్యత్తుని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మన ఈ థీమ్ ప్రకారం మన భవిష్యత్తు కోసం మన వాతావరణాన్ని కాపాడుకోవాలి. ఫ్యూచర్ ని మనం కాపాడుకోవాలంటే చెట్లు నాటాలి. తర్వాత మనం ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా ఉండాలన్నమాట. మెయిన్ ఇప్పుడు MOEF అండ్ CC వారు 2026 ప్రకారం కొన్ని రూల్స్ పాస్ చేశారు MSW కోసం. MSW అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్. అవి 4 టైప్స్ ఆఫ్ వేస్ట్ ని మనం సెగ్రిగేషన్ చేయాలి. ఒకటి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, శానిటరీ వేస్ట్, స్పెషల్ వేస్ట్ అన్నమాట. అంటే డ్రై వేస్ట్ అంటే అందరికీ తెలిసిన గృహాల్లో వాడేటువంటి బాటిల్స్, ర్యాపర్స్, ప్లాస్టిక్ సంథింగ్ అలాంటివి. వెట్ వేస్ట్ అంటే మన కూరగాయలు, తొక్కలు, సంథింగ్ ఒక ఫ్లవర్స్ అని అవి ఇవి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్. శానిటరీ వేస్ట్ అంటే శానిటరీ ప్యాడ్స్, తర్వాత డైపర్స్, అవన్నీ అవి కూడా చాలా విడిగా వేరు చేయాలండి. అన్నిటితో చేయాలని అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రోగ్రామ్ను మన మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ గారిలో మనం చేసుకోవడం జరుగుతుంది. బేసిక్గా మన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ అయింది కాబట్టి ఈ రోజున మనం ఫ్రీ ప్లాస్టిక్ని చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున శానిటేషన్ వర్కర్స్తో మనం ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కళాజాతర కార్యక్రమం కూడా బస్ స్టాండ్లో కూడా మన ప్రోగ్రాం ఒకటి చేయడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఈ రోజు కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా మన మున్సిపల్ ఆఫీసులో చేయడం జరిగింది. ఇది భారీ లెవెల్లో మున్సిపల్ డిపార్ట్మెంటు, NGO, పొల్యూషన్ బోర్డు, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కలిపి మేము కూడా సంయుక్తంగా ఫ్రీ ప్లాస్టిక్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కూడా నడుము కట్టి పనిచేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.